సెట్ చేసేసి వారిని. అవును కన్నా, రేపు ఇంకోటి ఉంది, అమ్మవారి ఆత్మార్పణ దినం. చూసి దిగు. కథ వినుకొని వీడియో ఎత్తేది శాలిని, సంతూర్. ఒక ఊర్లో స్టార్ట్ చేయమా. నువ్వు స్టార్ట్ చేయి. పెనుకొండ అట్లాంటి ఊర్లో కుసుమశేషి కుసుమాంబ రాజారాణి ఉంచేయంట. వాళ్ళకి బిడ్లే లేదంట. దాని నుంచి యాగం చేసి అంట, పుత్ర కామేష్టి యాగం. అదేదాక పుత్ర కామేష్టి యాగం చేసి అంట. దాని నుంచి వాళ్ళకి ట్విన్స్ బేబీ పుత్రి అంట. ఒక బాయ్ ఒక గర్ల్. బాయ్ కి విరూపాక్షని పేరు పెట్టిరింట. గర్ల్ కి వాసవి ఇంట పేరు పెట్టిరింట. సాక్షాత్ ఆది పరాశక్తియే వాసవ్య పుత్రి అంట. వాసవి అందంగా పెరిగిందంట. భాస్కర్యాచార్య దగ్గరనే అన్ని విధులు నేర్చుకుంటుంట. విద్యలంటే డ్రాయింగ్, అంబు విచ్చేది, పాట పాడేది, డాన్స్ ఆడేది, మనక కుదిరే బైక్ రైడింగ్ చేసేది, వారికి నేర్చుకుంటుంట. అప్పుడు ఒకనాడు ఒక క్షత్రియ రాజు, వాడి పేరు విష్ణువర్ధన్. విష్ణువర్ధన్ వాసవి పైక ఆశపడి వాసవిని పెళ్లి చేసిన కోసం అడుగుతుంది అంట. విష్ణువర్ధన్ మన వాళ్ళు కాదు. సరే ఏం ఆ రాజుకు బదులు చెప్పేది అనేసి ఆ పెనుకొండలో ఇంకా చుట్టి ఉండే ఊర్లో 714 గోత్రంలో ఉండే వైశ్యులందరూ ఒట్టుగా చేరుతారంట. ఆలోచన చేసేకి ఆరంభిస్తుంది అంట. అప్పుడే 612 గోత్రం వాళ్ళు చెప్తారంట, వీడు మనవాళ్ళు కాదు, వీడు పెద్ద రాజా, మనం వీడిని పెళ్లి చేసి వీడు మనల్ని చంపేసు, దాని నుంచి మన వాసుని పెళ్లి చేసి చేసామని బయట అందరూ చెప్తా ఉంటాయంట. అయితే 102 గోత్రం వాళ్ళు మొత్తమే వద్దు, వీడు మనవాళ్ళు కాదు, మన పెళ్లి చేసే కాదు, మన వాసవిని మన వాళ్ళతోనే పెళ్లి చేసి ఇవ్వలే అట్లనే ఆలోచన చేసి చెప్తారు అంట. అప్పుడు ఏం చెప్తారంట, ఈ మాదిరి మన ధర్మానికి కుల ధర్మానికి మారి మాట్లాడిన ఆ 612 గోత్ర వాళ్ళని ఇంక మాట మన వాళ్ళు ఏదే వాళ్ళ వైశాల నుంచి తోసి పెడతామనేసి చెప్పేసిరంట. అప్పుడు వాసవి పనంచుదా ఇంకా వచ్చిన అట్లా చెప్పి నగరేశ్వర గుడి ముంద్రికాల యాగగుండం ఒకటి పెట్టండి, అది అగ్నిగుండంగా మారింది, దాంట్లో నేను వచ్చి ఆత్మార్పణ చేసుకుంటానే అటనేసి అమ్మవారు చెప్తారింట. అది వినేసి అందరూ కష్టపడుతారింట. వాళ్ళ బిడ్డల్ని మొట్టు విడిచేసి వాళ్ళు అమ్మవారి కొన్ని దిగి 102 గోత్రం వాళ్ళు ఆత్మార్పణ చేసుకుంటారింట. శాంతి శాంతి శాంతి. అంతే కదా, మనం ఆత్మార్పణ చేసిన దిననాడు అమ్మవారికి నిండుగా పాలలో వచ్చి అభిషేకం చేసి అమ్మని వచ్చి చల్లార్చాలా. అదే మరి గోరంటాకు అదంతా రుబ్బి అమ్మకి అభిషేకం చేయాలా, లేక ఆ ఆకుల అమ్మకి అర్చన చేసి అమ్మని వచ్చి మనం చల్లగా చేయాల. ఆత్మార్పణ చేసుకున్న అమ్మ వాసవి తల్లి ఆది పరాశక్తిగా విశ్వరూపం చూపించిందంట. విశ్వరూపం చూపించిన అమ్మ ఏం చెప్తారంట, మన వాళ్ళంతా ఉత్తమగా ఉండవాలా, మంచితనంగా వ్యాపారం చేయవాలా, వ్యాపారాల నీతి నేర్మగా ఉండవాలా, పరోపకారం చేయవాలా, అందరూ బిడ్డలు ఆడబిడ్డలు మగ బిడ్డలు అంతా బాగా చదవాలా, వైశ్య కులంలోనే పెళ్లి చేసుకోవాలా, నాకు ధర్మ సింధునేయోడ ఉండవాలా అనేసి మంచి విషయాలంతా బోధించి ఈశ్వరు కూడా అందత్తరం అయిపోతారంట. ఈ చేదిన మీద విష్ణువర్ధన్ రాజావాడ తల సెదిరి చచ్చిపోడుసిరి అంట. మన అందరూ మన లైఫ్లో ఒక టైం అవుదు పెనుకొండ పోయి ఆ వాసవిని దర్శనం చేయవల. అవును కా, కరెక్టా చెప్తుంది. జై వాసవి, జై జై వాసవి.